ఇప్పుడే లంచ్ అయింది. ఈవినింగ్ స్నాక్స్ కోసం అనేసి వచ్చాను కిచెన్లోకి. కిచెన్ అయితే ఈ స్నాక్స్ చేసుకోవడానికి వచ్చేటప్పుడే కాస్త ఎక్కడిదక్కడ సర్దేసి ఉంటుంది. అప్పుడే కొంచెం ఇది చేద్దాము అన్న ఇంట్రెస్ట్ అయితే వచ్చేసిద్ది అనమాట. మధ్యాహ్నం వాడినవి తినేవి అవన్నీ అక్కడే గట్టు మీద ఉన్నాయనుకోండి, మళ్ళీ వచ్చి ఈవినింగ్ స్నాక్కి ప్రిపేర్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే రాదు. సరే ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టిన కడాయి వచ్చేసి అది కడాయి కాదు, ఆపం చట్టి అంటారు. ఆపం తెలుసు కదా మనకి, చేసిన తర్వాత కూడా ఒక బౌల్ షేప్లో వచ్చేది ఆపము. అది చేసుకునేదన్నమాట. ఎప్పటిదో ఇది చాలా ఓల్డే, కానీ నేను ఆపం అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. మామూలు దోశ పిండితో ఒకసారి వేసి చూసా కానీ రాలా అది. దానికి పిండి వేరుగా ఉండాలి కదా, సో దాన్ని ఎప్పుడైనా ఇట్లా యూజ్ చేసుకుంటాను. ఈ మధ్య అసలు వాడకుండా లోపల పెట్టాను అనమాట. కానీ అనిపించింది అసలు ఐరన్ డెఫిషియన్సీస్ ఇలా ఉండేటప్పుడు మనము మామూలుగా యూజువల్గా మనకి ఇండియాలో ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉందనే చెప్పుకుంటూ ఉంటాం కదా, బేసిక్గా అందరికీ తెలిసిందే కదా. సో మనము ఈ ఐరన్, క్యాస్ట్ ఐరన్ అనేవి కూరలు వండడానికి ఎక్కువగా యూజ్ చేసామనుకోండి, ఫ్రైలకి, కర్రీస్కి ఇలాంటి వాటికి, లేదా టొమాటో చింతపండు బేస్డ్ వాటికి వాడాము అని అనుకోండి, పోతే వాటి సీజనింగ్ పోయిద్ది మనకి, తర్వాత మళ్ళీ పెట్టుకోవాలి అని అనుకుంటామేమో, కానీ ఎంతో కొంత అయితే ఐరన్ అయితే ఫుడ్లో యాడ్ అయిపోతుంది. ఇట్లా డైలీ బేసిస్లో మనం తీసుకునే కూరల్లో, చట్నీల్లో, స్నాక్స్లో ఈ ఐరన్ అనేది యాడ్ అవుతూ ఉంది అని అనుకోండి, మనకి ఐరన్ డెఫిషియన్సీ అయితే రాదు. మెయిన్లీ లేడీస్కి వచ్చేస్తుంది కదా ఐరన్ డెఫిషియన్సీ. సో చిన్నపిల్లలు అప్పటి నుండి కూడా గర్ల్స్కి కూడా ఇట్లాంటి వాటిలో చేసి పెట్టుకుంటూ ఉన్నాం అనుకోండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అయితే ఉన్నవి ఇంకా ఎప్పటివో ఇవి చాలా ఓల్డ్ అనమాట. నేను వాడడం మొదలుపెట్టినప్పుడే కాదు ఇది, మా అత్తగారు కూడా వాడినవన్నమాట. ఇవన్నీ చూస్తే తెలుస్తున్నాయి కదా బాగా పాతగా. సో అవి నేను ఇప్పుడు వాడుకుంటున్నాను ఇట్లా స్నాక్స్ అవి చేసుకోవడం కోసం అని చెప్పేసి. అలాగే కాంపాక్ట్గా కూడా ఉంటాయి. ఈ మామూలుగా ఒక 2 అడల్ట్ 1 కిడ్ ఉండే ఫ్యామిలీకి చిన్న స్నాక్, ఈవినింగ్ స్నాక్ కోసము అని అంటే ఇంతకన్నా పెద్ద పెద్దవి అయితే అవసరం పడవు అనేసి నేను తీసి వాడుకుంటున్నాను అనమాట. ఇవి కూడా నాకు ఈ మధ్యనే వచ్చాయి ఇంటికి. నేనే అడిగి తెచ్చుకున్నాను, వాడుకుంటాను ఇవ్వండి నాకు అని చెప్పేసి, ఇట్లా స్నాక్స్ చేసుకుంటాను అని చెప్పి ఇవి 2 తెచ్చుకున్నా. చాలా చిన్నవి. ఇప్పుడు నేను బీరకాయ చట్నీ అయితే చేస్తున్నాను అనమాట, రోటి పచ్చడి. అండ్ ఇంకొకటి వచ్చేసండి, సాంప్రదాయంలో కొన్ని రిస్ట్రిక్టెడ్ వెజిటబుల్స్ ఉన్నాయి కదా, ముల్లంగి అని, ములక్కాయ అని, సొరకాయ అని, మళ్ళీ ఇదిగోండి బీరకాయ అని, ఇట్లాంటివి. అవి నేను వండుతున్నాను అన్నప్పుడు డౌట్ రావచ్చు, ఎందుకంటే మా ఇంట్లో అందరూ సమాశ్రయణమైన వాళ్ళే లేరు కదా. సో నేను వాళ్ళ కోసం కొన్ని చేస్తూ ఉంటాను అనమాట. ముల్లంగి ఇలాంటివన్నీ కూడాను నేను తీసుకోను, వాళ్ళ కోసం, ఇంట్లో వాళ్ళ కోసం చేస్తూ ఉంటాను. సో అవి రెసిపీస్ చూపిస్తూ ఉంటాను. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, సాంప్రదాయంలో ఉన్నప్పుడు ముల్లంగి అని ఇలా బీరకాయలు ఇవి చేస్తున్నారు తినొచ్చా అని మళ్ళీ డౌట్ పడతారేమో. నేను ఆ రెస్ట్రిక్టెడ్ వెజిటబుల్స్ అనేవి నేనైతే తీసుకోను, కానీ ఇంట్లో వాళ్ళ కోసం అన్నీ చేసి పెడతాను అనమాట. వెజిటేరియన్ మొత్తం కూడా నేను చేసి పెడుతూ ఉంటాను. ఇవి పూల్ మఖానా వచ్చేసి మంచి ప్రోటీన్ సోర్స్. ఇది ఎస్పెషల్లీ మన వెజిటేరియన్స్కి ప్రోటీన్ అనేది ఎక్కడుందా అని వెతుక్కోవాలి కదా మనము. మంచి ప్రోటీన్ సోర్స్ అనమాట. ఈవినింగ్ టీ టైంలో అట్లా కొన్ని తింటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చిన్న బాక్స్ చేశాను కదా, ఇవి మాకు ఇంట్లో ముగ్గురికి అనమాట. అయితే సాయంత్రం మా సాహితి ఇంటికి వచ్చే లోపల ఇదైతే రెడీ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను. ఇవి చేసి స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు కదా. సో ఈ మధ్య తనకి ఎట్లా అంటే ఆ రోజు చేసినవే తినాలి అన్నట్టుగా చూస్తుంది. అంటే తనకు అదే టేస్ట్గా అనిపిస్తుంది. పాప్కార్న్ అయినా, వడియాలైనా, అలాగే ఈ పూల్ మఖానా ఇవైనా కానీ అప్పటికప్పుడు చేసేసి ఇవ్వమంటుంది అనమాట. రెడీ చేసి ఒక 4-5 రోజులకి బాక్స్లో పెట్టేసుకున్నాను అనుకోండి, మనం మీల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు వాటితో పాటుగా, ఇంకా అంత ఇష్టపడట్లేదు. టేస్ట్ లేవు నాకు ఆ రోజు చేసినట్టుగా లేదు, నాకు వెంటనే అప్పటికప్పుడు చేసివ్వు, నా కోసం ముందే చేసి ఉంచకు, ఇట్లా చెప్తూ ఉంది. సో ఎంత పనిలే, ఒక 5 నిమిషాల పనే కదా అనేసి చేసుకుంటున్నాను నేను అప్పటికప్పుడే. లంచ్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లా స్పెండ్ చేస్తే ఇలా ఏదన్నా ఒక రోటి పచ్చడి, అది సాయంత్రం వచ్చినప్పుడు తీసుకోవడానికి చిన్న స్నాక్ అవి రెడీ చేసుకోవచ్చు అనేసి.
అయితే ఈ ఇప్పుడు మనకి టొమాటోలయితే ఈ ఐరన్ వాటిలో వేయించామనుకోండి చాలా మందికి డౌట్ ఉంటుంది. ఏది సీజనింగ్ పోతది గదా అని. క్యాస్ట్ ఐరన్‌లో అయితే సీజనింగ్ పోతది గానీ, నేనిప్పుడు ఆ పక్కన పెట్టాను గదా! పట్టుకోవడానికి స్టీల్ హ్యాండిల్స్ ఉన్నాయి. అదైతే క్యాస్ట్ ఐరన్ గాదు. మామూలువి ఇనపదనమాట. మామూలు ఐరన్‌ది. అందులో చేసినప్పుడు దాంతో సీజనింగ్‌తో పనుండదు. మనము క్యాస్ట్ ఐరన్ కూడా మనం వాడొచ్చు. ఎట్లంటే మనం తర్వాత దొండకాయలని, పొటాటోస్ అని, బెండకాయలు ఇలాంటివి ఏమీ చెయ్యము. మామూలుగా ఇట్లా రఫ్ యూజ్‌కి వాడుకుంటున్నాము అని అన్నప్పుడు అందులో కూడా చేసుకోవచ్చు. మనకి ఐరన్ కంటెంట్ అనేది మనకి ఫుడ్‌లోకి కలుస్తదనమాట. మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. కానీ అది కుక్ అయిపోయిన తర్వాత అందులోనే ఉంచకుండా తీసేస్తే మంచిదనమాట. మరీ ఎక్కువగా ఫుడ్ కలర్ మారిపోకుండా ఉంటదనమాట. అందుకని ఇంకా నేను ఈ టొమాటోస్ అయితే డైరెక్ట్ ఐరన్ దాంట్లో వేస్తున్నా. క్యాస్ట్ ఐరన్‌లో వేయకుండా. ఐరన్‌లో వేస్తే ఇంక దాని సీజనింగ్ పోవడము, అలాగే టొమాటోకి కొంచెం డార్క్ కలర్ రావడం అట్లా కూడా ఉండదనమాట. చాలా మంచిది. ఫుడ్‌లోకి ఐరన్ వస్తుంది. మనకి కూడా డైలీ బేసిస్‌లో మనము ఐరన్ తీసుకున్నట్టుగా ఉంటదనమాట. గర్ల్స్‌కి చాలా మంచిది. హెల్త్‌కి చాలా మంచిది. సో, ఈరోజైతే ఇది బీరకాయ పచ్చడి పక్కన చేసేసి పెట్టేసుకున్నాను. అది రైస్‌లోకి, పెరుగన్నంలో నంచుకోవడానికి, దోసలకి అట్లా యూజ్ చేస్తారనమాట. ఇప్పుడు దొండకాయలు వేసి ఇంకా అట్లా చేస్తా ఉంటాను. అలాంటప్పుడు అందరికీ అన్నట్టుగా చేస్తూ ఉంటాను నేను. ఇప్పుడు బీరకాయలు అవి ఇష్టపడరు గదా తినడానికి. అలాంటి వాళ్ళు గూడా మనం ఇలాంటి రోటి పచ్చడి చేసి పెట్టుకున్నామనుకోండి చాలా టేస్టీగా తింటారు. ఇదైతే స్పెగటీ అనమాట. అది చేద్దామనేసి రెడీ చేసుకుంటున్నాను. హ్మ్. మామూలుగా అయితే అలవాటు లేదు గానీ, నూడిల్స్ ఒకటి తినటము బయటకి హోటల్‌కెళ్ళినప్పుడు నూడిల్స్ తినిందంట. మామూలుగా మనకి యప్పీ నూడిల్స్, మ్యాగీ నూడిల్స్ ఉంటాయి గదా! అలా గాకుండా కొంచెం పెద్దవాళ్ళు తినే నూడిల్స్ ఉంటాయి కదండీ! హోటల్స్‌లోను బయట బండ్ల మీద చేస్తుంటారు. అట్లాంటి నూడిల్స్ హోటల్‌లో తినిందంట. నాకు అలాంటివి కావాలి తినాలనిపిస్తుంది అని అడుగుతుంది. ఇవి ఏదో చూసాను నేను. చూసి అలవాటు లేదు చేయడం ఇంట్లో. సరే తను అడుగుతా ఉంది గదా అని చూస్తే స్పెగటీ ఉన్నాయి కదా! అవి నేను నూడిల్స్ లాగా వస్తాయి అనుకోలేదు గానీ, ఫైనల్లీ చూస్తే నూడిల్స్ లాగానే బయట హోటల్‌లో ఉండేలాగానే వచ్చాయి. భలే గమ్మత్తుగున్నాయే అనిపించింది. అవి నో మైదా అని చెప్పేసి ఉందనమాట. 0% మైదా, హోల్ వీట్ అని జెప్పేసి. సో, ట్రై చేస్తున్నాను. దానికి చిల్లీ ఫ్లేక్స్ కావాలి కదా! దానికోసము ఈ కడాయిలోనే ఇవి వేయించుకున్న ఎండుమిరపకాయలు ఇంట్లోనే చేసుకుందాంలే అని. పెద్దగా మనకు అవసరం పడవు గదండీ! చిల్లీ ఫ్లేక్స్ కూడా మన సౌత్ ఇండియన్ డిషెస్‌కొచ్చేసి. సో, కొంచెమే కదా అని జెప్పి సరే చేసి చూద్దాం ఒకసారని యూట్యూబ్‌లో చూశాను. షార్ట్ వీడియోలో ఎవరో చూపిచ్చారు. ఇట్లా డ్రై రోస్ట్ చేసి లోపల గింజలు తీసి మిక్సీలో బ్లెండ్ చేయడం అనమాట. అది చిన్న జార్‌లో అయితే పౌడర్ అయిపోద్దంట. పెద్ద జార్‌లో ఒక 4 పల్సులు ఇస్తే సరిపోతది. కంటిన్యూస్‌గా తిరగకుండా ఫ్లేక్స్ భలే వచ్చాయి. ఒకతను చూపిచ్చాడు. మనంగా చేసుకుంటే ఒక బాటిల్ చిల్లీ ఫ్లేక్స్ 15 రూపీస్‌కి వచ్చేసాయి. తయారైపోయాయి. లేదు చిల్లీ ఫ్లేక్స్ మనం కొనుక్కోవాలి స్టోర్‌లో అనంటే 70 రూపీస్ ఉన్నాయి. సో, అందరూ ఇంట్లో చేసుకోండి అని చెప్తున్నాడు. ఎవరో నాలాగే చెప్తున్నాడే అన్నీ అనేసి అనిపించింది. సో, నేను గూడా చేద్దామని చెప్పి చేశా. అక్కడికి కొంచెం పౌడర్ అయితే అయింది నాది. కానీ ఓకే. బానే ఉంది. సో, ఇలాంటివేమన్నా చేసినప్పుడు దాని మీదకి స్ప్రింకిల్ చేయడానికి ఉంటాయిలే అని చెప్పి ఒక చిన్న బాక్స్‌లో తీసి పెట్టుకుందాం అనుకున్నాను. పక్కన పెట్టేసాను. ఇందులో మిరియాలు గూడా కొంచెం పొడి వేద్దామని చెప్పేసి ఒక 4, 5 మిరియాలు తీసుకొని దంచేస్తే ఆ పొడి సరిపోతుందని. ఎక్కువ కారం లేకుండా చేద్దాం అనుకుంటున్నా సాహితీ కోసం కదా అని చెప్పేసి. నేను ఇది ఓన్ రెసిపీ అనమాట. కిడ్స్ ఫ్రెండ్లీగా ఉండడం కోసం అని చెప్పేసి ట్రై చేశా. అది ఆ స్పెగటీ 1 లీటర్ వాటర్‌లో ఇది ఇప్పుడు మనం ఒక 100 గ్రామ్స్ తీసుకున్నామనుకోండి. 1 లీటర్ వాటర్‌లో ఒక 9, 10 మినిట్స్ బాయిల్ అయిందనుకోండి సరిపోతుంది. ఆ తర్వాత ఆ వాటర్ డ్రైన్ చేసేసి పక్కన పెట్టేయాలి. మామూలుగా పాస్తా ఇవైతే మళ్ళీ కూల్ వాటర్‌లో పోసేస్తారు గదా! స్టిక్ అయిపోతాయని. వీటికి అలా స్టిక్ అయ్యే ప్రాబ్లమ్ అయితే ఏమి లేదనుకుంటాను. డైరెక్ట్‌గా డ్రైన్ చేసేసి పక్కన పెట్టేసినా కూడా మామూలుగా ఉన్నాయి. గమ్మీగా, స్టిక్కీగా అవ్వకుండా. వాటిలో పెద్దగా స్టార్చ్ కూడా ఏం లేదు. సో, ఈ చిన్న కడాయిలోనే వేసేద్దాం ఈ అప్పం చట్టీలోనే అని చెప్పేసి అనుకుని ఆయిల్ వేసుకున్నా.
వేసి ఇది వేసేసాను. ఫస్ట్ అయితే ఆ అడుగున అంటేసిద్దేమో అని భయం వేసింది కానీ ఫస్ట్ అంటింది, తర్వాత అయితే వదిలేసింది అనమాట. చాలా బాగున్నాయి, బాగా వచ్చింది. పెద్దవాళ్ళకి చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం నేను చూపించిన రెసిపీ అయితే ట్రై చేయమాకండి, అస్సలు నచ్చదు, నన్నే తిట్టుకుంటారు మళ్ళీ ఇలా ఉంది ఏంటి అని చెప్పేసి. మిరియాల పొడిను ఉప్పు వేసేసాను. వేసిన తర్వాత ఆ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం చాట్ మసాలా వేసేసి ఇచ్చేస్తాను. సో మనం పెద్దవాళ్ళకి చేసుకోవాలి అంటే ఎట్లా రెస్టారెంట్ స్టైల్‌లో నేను ఒకసారి ట్రై చేసి బాగొస్తే చెప్తాను. క్యాప్సికమ్ అని, ఇంకా క్యాబేజ్, ఇంకా ఇవన్నీ వెజిటబుల్స్ అన్నీ ఏస్తారు కదా! అట్లా ట్రై చేద్దాం మనము. ఇది కిడ్స్‌కి ఏది కరివేపాకు కనపడినా కూడా తీసి పక్కన పెట్టేస్తారు కదా! చిరాకు పడి కొంతమంది పిల్లలు. అలాంటప్పుడు ఇట్లా చేసి పెట్టేస్తే వాళ్ళకి ఒక ఫన్‌గా ఉంటది కదా! అంతే. అందుకని ట్రై చేశాను. బానే ఉందంట, బానే ఇష్టపడింది మా సాహితి అయితే. తనకు కొంచెం పెట్టేసి, ఇంకా మేము కొంచెం టేస్ట్ చేద్దాంలే అని చెప్పి మాకు చేసుకునేటప్పుడు అందులో ఇంకొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఇంకొంచెము చాట్ మసాలా అవి ఇంకొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేశాను. బట్ ఎనీవేస్ మనకి వెజ్జీస్ ఉంటే ఆ టేస్ట్ చాలా బావుంటది కదా! ఇప్పుడు నేనే ఉన్నాను బయట హోటల్లో అట్లా నూడిల్స్ అలా తినే ఆప్షన్ లేదు కదా నాకు. ఇప్పుడు వాళ్ళని నాకు ఆనియన్స్ లేకుండా నూడిల్స్ చేసి ఇమ్మని అన్నా కూడా ఆ ఉల్లిపాయలతో వండిన కడాయిలోనే కదా చేస్తారు, మన కోసం సపరేట్గా చేయరు కదా నూడిల్స్. అలాంటప్పుడు ఇవి ఎప్పుడైనా ఇంట్లో చేసుకుంటే ఊరికే ఒక ఫీల్ గుడ్ కోసం చేసుకోవచ్చు అనేసి అనిపించింది అనమాట. ఎంత వీట్ అయినా కానీ, హోల్ వీట్ అయినా కానీ కొంచెం ఏదో ఒకటి కలపందే ఇదిగో ఇట్లా అయితే తయారవ్వదు కాబట్టి మనం రెగ్యులర్ డైట్‌లో తీసుకోకూడదు అస్సలు. ఎప్పుడో నెలకొకసారి అట్లా ఊరికే జస్ట్ ఫర్ ఫన్ ఈవినింగ్స్ కొంచెం ట్రై చేద్దాం అన్నప్పుడు చేసుకోవచ్చు. మంచి టేస్టీగా నేను వచ్చేలాగా ట్రై చేస్తాను. వచ్చాక మీకు కూడా షేర్ చేస్తా. బీరకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది. చిన్న జార్‌లోనే మరీ కంటిన్యూస్‌గా రుబ్బేస్తే మరి గంధంలాగా అయిపోద్ది కదా! అలా కాకుండా ఒక 4, 5 పల్సులు ఇచ్చేసి ఆ తర్వాత ఒక లాంగ్ రన్‌లో తిరగనిచ్చి మళ్ళీ ఇంకా ఆపేస్తాను అనమాట. కొంచెము మనకి కోర్స్‌గా ఉంటేనే బావుంటది కదా చట్నీ. అందుకని అలా చేసుకుంటాను. ఇంకా ఇది ఒక చిన్న బాక్స్‌లో తీసేసి పెట్టుకున్న. ఫ్రిడ్జ్‌లో అంతా ఏం పెట్టక్కర్లేదు. బయట మనకు అడ్డము అనుకుంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవడమే గానీ బయటనే ఉంటాయి కదా ఎండుమిరపకాయలతో ఏమి ఇబ్బంది. సో, ఇంకొంచెం ఆ మిగిలిన చిల్లీ ఫ్లేక్స్ ఇంక అవన్నీ వేసేసి కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాననమాట మా కోసము. ఇంకా కూడా వేయొచ్చు, మరి చప్పగానే అనిపించిందిలెండి. కానీ బావుంది. ఆ ఫ్లేవరు అదైతే అట్లానే ఉంది. ఇదిగో క్యాస్ట్ ఐరన్‌లో చేసినా కూడా అడుగున ఫస్ట్ అంటినట్టు అయింది గానీ తర్వాత భలే నీట్‌గా వచ్చేసింది. అస్సలు ఏం మాడడము, అడుగంటిపోయి స్టిక్ అయిపోవడం అట్లా లేకుండా. సో, ఊరికే సరదాగా ఈ విషయాలన్నీ షేర్ చేసుకోవాలనుకున్నాను. ఐరన్, క్యాస్ట్ ఐరన్ గానీ ఉండుంటే మల్టిపుల్ టైమ్స్ అవే వాడడానికి ట్రై చేయండి. మంచిగా హెల్త్‌కి చాలా మంచిదనమాట ఇంట్లో అందరికీ, ఎస్పెషల్లీ గర్ల్స్‌కి.